సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్. హసీనా సర్కార్ కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ కోసం మొదలైన క్యాంపెయిన్ ఇది. 11 నెలలు కావస్తున్నా ఈ పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. ఆలయాలపై అవే దాడులు, హిందూ మహిళలపై దారుణాలు ఆగలేదు. ఇంత జరుగుతున్నా యూనస్ సర్కార్ పట్టించుకోవడమూ లేదు. స్నేహమో సమరమో తేల్చుకోమని జయశంకర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కాస్త సైలెంట్ అయిన ఇస్లామిస్ట్ మూకలు మళ్లీ విజృంభిస్తున్నాయి. దుర్గామాత ఆలయాన్ని ధ్వంసం చేశాయి. హిందూ మహిళలపై అత్యాచారానికి తెగబడి ఆ వీడియోలు సోషల్ మీడియాలో వదిలి పైశాచికానందం పొందుతున్నాయి. ఇక్కడే మోడీ సర్కార్ యాక్షన్ మార్చింది. బంగ్లాదేశ్ బెండు తీసే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంతకు బంగ్లాదేశ్లో అసలేం జరుగుతోంది? యూనస్ సర్కార్ చేసిన పాపాలు ఎలా పండబోతున్నాయి? వాచ్ దిస్. బంగ్లాదేశ్లో మళ్లీ రెచ్చిపోతున్న ఇస్లామిస్టు గ్రూపులు. ఆలయం ధ్వంసం, హిందూ మహిళపై అఘాయిత్యం. యూనస్ సర్కార్ పాపాలు పండే సమయం వచ్చిందా? Every day somebody in Bangladesh who's in this interim government which they have made up for themselves, if they stand up and blame India for everything, and some of the things if you look at the reports are absolutely ridiculous. You can't on the one hand say, oh, I would now like to have good relations with you, but I get up every morning and blame you for everything which goes wrong. So I think it's also a decision that they have to make about what kind of relationship we want. స్నేహమా సమరమా ఏదో ఒకటి తేల్చుకోండి. హిందువులపై దాడులు, భారత వ్యతిరేకతతో రెచ్చిపోతున్న యూనస్ సర్కార్కి ఫిబ్రవరి చివర్లో జయశంకర్ ఇచ్చిన లాస్ట్ ఆప్షన్ ఇది. బంగ్లాదేశ్ పాలకుల తీరుపై జయశంకర్ ఎంత విసిగిపోయింటే ఈ ప్రకటన చేస్తారు. షేక్ హసీనా ఢాకాను విడిచి భారత్ వచ్చిన తర్వాత నుంచి బంగ్లాదేశ్లో హిందువులు నిత్య నరకం అనుభవిస్తున్నారు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు ఇలా ఒకటేంటి చెప్పడానికి కూడా మాటలు రాని నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ దారుణాలను అడ్డుకోవాలని మోడీ ప్రభుత్వం ఎంతగానో చెప్పి చూసింది. కానీ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వంలో మార్పు రాలేదు, వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే విదేశాంగ మంత్రి జయశంకర్ స్నేహమో సమరమో తేల్చుకోవాలని తేల్చి చెప్పారు. ఆ తర్వాత పరిస్థితులు కాస్త చక్కబడినట్టు కనిపించే. నిజమేంటంటే బంగ్లాదేశ్లో మార్పు రాలేదు, వచ్చే అవకాశం కూడా లేదని ఇటీవల జరిగిన 2 ఘటనలు తేల్చేసే. జూన్ 26వ తేదీన బంగ్లాదేశ్ కొమిల్లా జిల్లాలోని రామచంద్రపూర్ పంచకిట్ట అనే విలేజ్లో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న హిందూ మహిళపై అదే గ్రామానికి చెందిన 36 ఏళ్ల అలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యాన్ని గమనించిన గ్రామస్తులు నిందితుణ్ణి పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయితే వారి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొందరు బాధితురాలిని అసహాయ స్థితిలో వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. బాధితురాలు తన పరువును కాపాడాలంటూ వేడుకుంటున్న దృశ్యాలు వీడియోలో ఉండడం తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ ఘటన బంగ్లాదేశ్లో హిందూ మహిళలపై జరుగుతున్న హింసపై మరోసారి ఆందోళనలు రేకెత్తించింది. జూన్ 29 ఉదయం ప్రధాన నిందితుడు ఫజోర్ అలీని ఢాకాలోని సయ్యదాబాద్లో అరెస్ట్ చేశారు. జూన్ 30న బాధితురాలని కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో తమ ఆందోళనను ఉధృతం చేశాయి హిందూ సంఘాలు. హిందూ మహిళపై అఘాయిత్యానికి ముందు మరో దారుణం జరిగింది. ఈసారి ఏకంగా బంగ్లాదేశ్ రాజధాని నగరమే ఇస్లామిస్టు మూకల అరాచకానికి వేదిక అయింది. ఢాకాలో దుర్గామాత ఆలయాన్ని ఇస్లామిస్టు మూకలు కూల్చేసే. దీనిపై ఇండియా తీవ్రంగా స్పందించింది. ఢాకాలోని ఖిల్జేత్లోని దుర్గామాత ఆలయాన్ని కూల్చివేయాలని అరాచకవాదులు నినాదాలు చేస్తున్నారని, తాత్కాలిక ప్రభుత్వం ఆలయానికి భద్రత కల్పించడానికి బదులుగా ఈ సంఘటన అక్రమ భూ వినియోగం కేసుగా చిత్రీకరించి ఆలయాన్ని నాశనం చేశారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ 2 ఘటనలు హిందువుల ఆగ్రహానికి కారణమయ్యాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని నిరసిస్తూ హిందూ సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం ఏడాది కాలంగా జరుగుతోంది. ఈ స్థాయిలో జరగడం మాత్రం ఇప్పుడే.
బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య 88 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని అక్కడి తాత్కాలిక ప్రభుత్వమే అంగీకరించింది. వీటిలో ఎక్కువగా హిందువులపై దాడులే ఉన్నాయని పేర్కొంది కూడా. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న థాయిలాండ్ బ్యాంకాక్ వేదికగా జరిగిన బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్తో భారత ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఆ సమయంలో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలంటే బంగ్లాదేశ్ తీరు మారాల్సిందేనని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. కానీ యూనస్ సర్కార్లో ఎటువంటి మార్పు రాలేదు. ఇస్లామిస్టులకు కొండంత అండగా నిలుస్తూ హిందువుల ఊచకోతకు మద్దతునిస్తున్నారు. అమాయక మహిళలపై తోడేళ్లలా విరుచుకుపడుతున్న మానవ మృగాలను కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడే భారత్ సైతం యాక్షన్ మార్చింది. బంగ్లా బెండు తీసే నిర్ణయాలు తీసుకుంటోంది. బంగ్లాదేశ్ జనపనార అనుబంధ ఉత్పత్తుల దిగుమతులపై మోడీ సర్కార్ ఆంక్షలు విధించింది. ఇవి ఇటీవలే అమల్లోకి వచ్చాయి. భూమార్గం, మహారాష్ట్రలోని నవాజ్ సేవపోర్టు మినహా అన్ని నౌకాశ్రయాల ద్వారా వచ్చే వాటికి ఆంక్షలు వర్తిస్తాయి. దక్షిణాసియా వాణిజ్య స్వేచ్ఛ ప్రాంత నిబంధనల ప్రకారం బంగ్లా నుంచి వచ్చే జనపనార దిగుమతులపై భారత్లో ఇప్పటిదాకా ఎలాంటి పన్నులు లేవు. ఇది దేశీయ జూటు పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకే ఇకపై బంగ్లాదేశ్ నుంచి దిగుమతయ్యే జనపనార సంబంధిత ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ డ్యూటీ విధించింది. తాజాగా విధించిన ఆంక్షలతో బంగ్లాదేశ్ జనపనార ఉత్పత్తుల నాణ్యత తనిఖీలను క్రమబద్ధీకరించడం, తప్పుడు ప్రకటనలు, మోసపూరిత లేబులింగ్ను నివారించడం, మూడో దేశం ద్వారా చేసే దిగుమతులను నిలువరించేందుకు వీలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా దేశీయ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపాయి. నిజానికి ఏప్రిల్ నెలలోనే యూనస్ సర్కార్కు భారత్ క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించింది. బంగ్లాదేశ్కి అందిస్తున్న కీలక ట్రాన్స్షిప్మెంట్ సౌలభ్యాన్ని రద్దు చేసింది. ఈశాన్య రాష్ట్రాలపై కన్నింగ్ కామెంట్స్ చేసిన యూనస్కు మోడీ సర్కార్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదే. ట్రాన్స్షిప్మెంట్ సౌలభ్యాన్ని భారత్ 2020లో బంగ్లాదేశ్కు కల్పించింది. దీని ద్వారా బంగ్లాదేశ్ తన ఎగుమతి సరుకుల్ని భారత భూభాగంలోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారా భారతీయ ఓడరేవులు, విమానాశ్రయాలకు పంపి అక్కడి నుండి మూడో దేశాలకు రవాణా చేసేది. ట్రాన్స్షిప్మెంట్ రద్దుతో బంగ్లాదేశ్ ఎగుమతిదారులు లాజిస్టికల్ ఆలస్యాలు, అధిక రవాణా ఖర్చులు, అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. నేపాల్, మయన్మార్, భూటాన్ తదితర దేశాల్లో బంగ్లా సాగిస్తున్న వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడు జనపనార ఉత్పత్తులపై ఆంక్షలతో ఢాకాకు మరో షాక్ తగిలింది. అయితే మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలకు మించి బంగ్లాదేశ్లో ఏదో జరుగుతోంది. హిందువుల భీకర ఆందోళనలే యూనస్ సర్కార్ను మింగేయబోతున్నాయి.